హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే పానీపూరి. మీడియం సైజు ఉల్లగడ్డలు 2 తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇవైతే ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లగడ్డ అయితే ఉడికిపోయింది చూడండి. సాల్ట్ 1/2 స్పూన్ వేయాలి. తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఉల్లగడ్డ అయితే ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పీల్ చేసుకుందాం. పీల్ తీసేసుకున్నాం చూడండి. పానీకి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా కడిగి మిక్సీలో వేసుకోవాలి. పెద్ద టమాటా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క. ఇది మొత్తం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మనం స్మాషర్తో స్మాష్ చేసుకుందాం. ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, మొత్తం గుజ్జు తీసుకుందాం. చింతపండు పిప్పి అయితే తీసేసుకోవాలి. మిక్సీలో పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేసేద్దాం. దీనిలో ఇప్పుడు పానీపూరి మసాలా వేసుకుందాం. దీన్ని ఇలా కలుపుకోవాలి. మసాలా వేసాం కదా. పానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే స్మాష్ అయిపోయింది. కారం వేస్తున్నాం చూడండి. ఉప్పు, గరం మసాలా కొద్దిగా, దీన్నైతే ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది. వేయించడానికి బాణాలు అయితే పెట్టేస్తున్నాం చూడండి. మంట హైగా ఉండకూడదు, స్లోగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. పూరీలు అయితే ఇలా అబ్బాలి బాగా. హోమ్మేడ్ పానీపూరి అయితే రెడీ. టేస్ట్ చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగే ఇంట్లో చేసుకున్నానండి. బయట చేసుకుంటే బాగాలేదు. ఇలాగే ఇంట్లో చేసుకున్నానండి. హెల్త్కి మంచిది. ఇప్పుడైతే దహీ పూరి టేస్ట్ చేస్తున్నా, చూసి చెప్తా. సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు ఎంతమంది పానీపూరి ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.